అందరికీ శుభోదయం. శ్రీమాత్రి నమః. ఈరోజు వచ్చేసి చేపలు పులుసు పెట్టుకుందామండి. ఇవి కానాగడ్డలు అండి తీసుకున్నాను. కొన్నేమో గులివింతలండి, 4 గులివింతలు ఉన్నాయి. అయితే పులుసులో కలిసిపోతాయి కదా అని తీసుకున్నానండి. కానాగడ్డలు హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిదంటండి. అందుకని కానాగడ్డలు ఇప్పుడు ఎక్కువ తింటున్నారు. కానాగడ్డలు తీసుకున్నాను. కావాల్సినవి ఇదిగోండి, అల్లం వెల్లుల్లి వేసిన మసాలా పేస్ట్ అండి. ఇది తగినంత ఉప్పు వేసుకుందాము, కారం వేసుకుందాము, కొంచెం పసుపు కూడా ఇలా తీసి పెట్టుకున్నానండి. కొద్దిగా 4 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు కూడా పెట్టుకున్నానండి. ఇప్పుడు ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించుకున్నాను. ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకుని మనం ఈలోగల మనం మళ్ళీ ఏం చేద్దామంటే ఆయిల్ అమ్మగాసిన విధంగా కాద్దామని పెట్టుకున్నానండి. పులుసు అంచేత ఇలాగే కాస్తున్నానండి. వేరే విధంగా మా అమ్మ కాస్తుందండి మా చిన్నప్పుడు. ఇదిగోండి 2 స్పూన్లు కారం వేద్దాము. కారం కొంచెం ఎక్కువ పడుతుంది కదా పులుసులోని. 3 స్పూన్లు వేసానండి. స్పూన్ చిన్నది మొలాని. కొంచెం మసాలా పేస్ట్ కూడా వేసేసాను. తగినంత ఉప్పు వేసుకుందాం. ఇదిగోండి వేస్తున్నాను. ఈ పసుపు కూడా వేసేసుకుందాం. పసుపు కూడా వేసుకుని ఇలా బాగా చేపలని బాగా పట్టిలాగా కలుపుకుందామండి. చేపలు బాగా పట్టిలా కలుపుకుంటే బాగుంటుంది. ఇలా పట్టించి ఓ 10 నిమిషాలు ఉంచితే ఇంకా బాగుంటుందండి. మూత పెట్టుకుని ఉంచుకుంటే బాగా పట్టాయి కదా చేపలకి. చూడండి, కొంచెం చింతపండు కూడా రసం తీసుకుని ఇలా పెట్టుకుని ఉంచుకున్నాను. బాయిల్ చేసుకున్నాను, తొందరగా అవుతుందని పులుసు. చూడండి, ఆయిల్ కాగింది కదా. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేద్దామంటే కరివేపాకు, పచ్చిమిర్చి వేసేద్దామండి. వేసుకొని ఇవి వేగుతున్నాయి కదా. ఇప్పుడు చేపలు మనం మొత్తం వేసేసుకుందామండి. చేపలు వేసేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. చేపలు పచ్చిగా ఉన్నప్పుడు కలుపుకున్నా మనకేం ఇబ్బంది ఉండదండి. ఇరిపావు జాగ్రత్తగా కలుపుకుంటే. 1 నిమిషం ఇలాగా కలుపుకొని మనం మూత పెట్టుకుందాము. మూత పెట్టుకుంటే చేపలన్నింటికి కూడా ఈ ఉప్పు కారం అన్నీ పడతాయండి. సూపర్ ఉంటుందండి పులుసు. మూత పెట్టుకున్నాం కదా. ఒకసారి మూత తీసి చూద్దామండి. 1 నిమిషం ఇలా మగ్గితే చేపలన్నింటికి కూడా మనకి వేసినవన్నీ పడుతుందండి. ఉప్పు కారం అన్నీ పడతాయి. అమ్మ ఇలాగే చేసేదండి. మనం వేరేగా చేసుకుంటున్నాము. అమ్మ అయితే ఈ రకంగానే చేస్తుంది. ముందు ఉప్పు కారం, అల్లం వెల్లుల్లి వేసిన మసాలా పేస్టు, అలా సందికల మీద నూరుకునేవారండి. మనం ఏం చేస్తున్నాం, మిక్సీలో వేసుకుంటున్నాం. ఆ పనులు మనం చేయలేం కదా. అంచేత 1 నిమిషం అంటే మగ్గుతుంది. మగ్గడం అయితేనే 1 నిమిషం మగ్గితే మనం మూత 1 నిమిషం పెట్టుకుందాము. మూత తీసుకుందామమ్మా. చూడండి, బాగా మగ్గుతుంది కదా. ఇప్పుడు మనం చింతపండు పులుసు వేసేసుకుందాము. వేసుకుంటే 2 కలిపి మగ్గుతాయి. ఒకసారి కలుపుదామనేసి చింతపండు పులుసు వేసాక 1 నిమిషం ఇలా కలిపితే చేపలు అయితే చాలా గట్టిగా ఉన్నాయి. అంచేత ఏమీ ఇబ్బంది ఉండదు. ఇలా కలుపుకున్నాను. మనకు కొత్తిమీర లేనప్పుడు ఇలాగా కరివేపాకు వేసుకుంటే సరిపోతుంది. కరివేపాకు వేసిన పులుసు టేస్ట్ బాగుంటుంది. అది కూడా 1 నిమిషం మనం మూత పెట్టుకుందాము. ఒక 2 నిమిషాలు మరిగితే మనకి చేపల పులుసు రెడీ అయిపోతుంది. ఏమో ఒకసారి మనం మూత తీసుకుని చూసుకుందామండి. పులుసు ఎలా మరుగుతుందో చూసుకుందాం. అబ్బా, సూపర్ స్మెల్ వస్తుందండి పులుసు అయితే.
చాలా బాగా వాసన వస్తుంది. కరివేపాకు వేసాను కదా అంచేత సూపర్ స్మెల్ వస్తుంది. మరుగుతుంది పులుసు. ఇంకా మరగాలండి పులుసు ఎత్తిని. చూడండి చాలా బాగుంది పులుసు. చేపల పులుసు లొట్టలు వేసుకుంటూ తింటారు తినేవాళ్ళు. ఈ పులుసుని ఇలా కాసుకుంటే చాలా బాగుంటుంది. మా అమ్మ ఇలాగే చేసేది. మూత పెడుతున్నానండి. ఒకసారి మూత తీసి చూద్దామండి పులుసు ఎంతవరకు మరిగింది అన్నది. మరుగుతుంది. ఇంకా కొద్దిగా మరిగితే మనకి రెడీ అయిపోయినట్టు అవుతుంది. కొంచెం చిక్కగా అవ్వాలి. చేపల పులుసు పలుసుగా ఉన్నా బాగోదండి. చూడండి పులుసు చాలా బాగా మరుగుతుంది. మరగడం అవుతుంది. చేప కూడా ఉడికిపోయిందండి. కొంచెం మరిగితే మనకి పులుసు చిక్కగా అవుతుందండి. చిక్కగా లేకపోతే బాగుండదండి చేపల పులుసు. ఒక 2 నిమిషాలు మరిగితే మనకి బాగుంటుంది.